హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శివనారాయణకు అసలు నిజం చెప్పబోతున్న దాసు. ఇదంతా ఎలా జరగబోతుందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోతే, దశరథ్ గారు వచ్చి దీప కడుపులో ఉన్న బేబీ క్షేమంగా ఉందని చెప్పడంతో కాంచన గారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్కూల్ నుంచి వచ్చిన శౌర్య పరిగెత్తుకుంటూ వెళ్ళి దీపను హత్తుకుని, అమ్మ వచ్చేసావా, చెల్లి ఎలా ఉందని అడిగినప్పుడు ఆ సీన్ చాలా ఎమోషనల్గా అనిపించింది. కానీ ఇక్కడే మన పారిజాతం తన బుద్ధి చూపించింది. కాంచన వాళ్ళ ఇంట్లో అందరూ అంత సంతోషంగా ఉంటే ఆ వాతావరణాన్ని దొంగచాటుగా వీడియో కాల్ చేసి జ్యోత్స్నకి చూపిస్తూ ఉంటుంది. అది చూసిన మన శివనారాయణ గారికి చిర్రెత్తుకొస్తుంది. ఏం చేస్తున్నావు పారిజాతం అంటూ గట్టిగా నిలదీస్తాడు. అంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ కూడా దొంగచాటుగా వీడియోలు తీస్తున్నావా అని పారిజాతాన్ని కడిగి పారేస్తాడు. ఇక్కడ కార్తీక్ శివనారాయణ కలిసి పారిజాతాన్ని అడ్డంగా బుక్ చేసిన విధానం ఆడియన్స్కు భలే కిక్కిచ్చిందే. ఇక అందరి ముందు కార్తీక్ ఆ పరిస్థితిని ఎలా కవర్ చేశాడంటే, దీప కింద పడినప్పుడు అదృష్టం కొద్దీ వెనక్కి పడిందే. అప్పుడే మేము రియలైజ్ అయ్యాం, ఈ బిడ్డే మనల్ని కోరుకుంటోంది. ఇది మీ అందరి ఆశీస్సులు, అందుకే ఈ బిడ్డను వద్దనుకునే నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నామని చెబుతాడు. కానీ కార్తీక్ మాటలు వింటుంటే ఇతను ఖచ్చితంగా ఏదో పెద్ద నిజం దాస్తున్నాడని శివనారాయణకు పారిజాతానికి గట్టి అనుమానం వస్తుంది. మరోవైపు కథలో ఇప్పుడు అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే, మెడికల్ రిపోర్ట్స్. దీప గుట్టును పారిజాతం పసిగట్టేసిందే. దీపే డోనర్ అనే రిపోర్ట్స్తో ఇప్పుడు జ్యోత్స్న ఒక పెద్ద గేమ్ ఆడటానికి సిద్ధమవుతోంది. ఈ రిపోర్ట్స్ని అడ్డం పెట్టుకుని దీప మీద నెపం నెట్టాలని, అందరి ముందు దీపను దోషిగా నిలబెట్టాలని జ్యోత్స్న వేస్తున్న ప్లాన్స్ కథను ఎటు మలుపు తిప్పుతాయో అనే ఆసక్తిగా మారిందే. ఈరోజు ఎపిసోడ్లో మరో మంచి డెవలప్మెంట్ ఏంటంటే, మన దాసు ట్రాక్. కావేరి వాళ్ళ దగ్గరకు వెళ్ళిన దాసు సుమిత్ర ఆరోగ్యం కుదిరిపడిన విషయం, అలాగే దీప కడుపులోని బిడ్డ క్షేమంగా ఉందని చెప్తాడు. దాంతో కావేరి, స్వప్న, కాశీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాదు దాసు వాళ్లకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్తాడు. స్వప్నకు మళ్ళీ పెళ్లి చేయడానికి తాను ఒక సంబంధం చూశానని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇక మీరు చూసిన తమ్నైల్ విషయానికి వద్దాం. శివనారాయణకు దాసు నిజం చెప్పేస్తాడా అని. నిజానికి ఇది రాబోయే ఎపిసోడ్స్లో జరగబోయే అతిపెద్ద భూకంపం అని చెప్పాలి. ఇన్ని రోజులుగా జ్యోత్స్న తన కన్న కూతురని, దీప దశరథ్ సుమిత్రల అసలు కూతురని దాసుకు మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే జ్యోత్స్న పారిజాతం కలిసి దీపను, సుమిత్రను దారుణంగా దెబ్బతీయాలని చూస్తుంటారో దాసులో అసహనం పెరిగిపోయింది. ఆ తమ్నేల్ ఉద్దేశం ఏంటంటే, కార్తీక్ మీద, దీప మీద శివనారాయణకు వస్తున్న అనుమానాలు త్వరలోనే తారాస్థాయికి చేరుకుంటాయి. జ్యోత్స్న ఆ మెడికల్ రిపోర్ట్స్తో దీపను అవమానించాలని చూసినప్పుడు, లేదా పారిజాతం కుట్రలు శృతిమించినప్పుడు దాసి ఇక తట్టుకోలేక శివనారాయణ ఎదురుగా నిలబడి, అయ్యా, ఇంటి అసలు వారసురాలు దీప, నా కూతురు జ్యోత్స్న పారిజాతం పిల్లల్ని మార్చేసిందని అసలు నిజం బద్దలు కొట్టే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ నిజం కనుక శివనారాయణకి తెలిస్తే పారిజాతాన్ని, జ్యోత్స్నను మెడబట్టి బయటికి గింటేయడం ఖాయం. అదే జరిగితే కార్తీక్ దంపతులకు, కాంచన దశరథులకు పట్టిన పెద్ద పీడ వదిలిపోయినట్లే. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజుటి కార్తీక్ దీపం ఎపిసోడ్ పూర్తి కథ మరియు రాబోయే ఎపిసోడ్స్ అంచనాలు. మీకేమనిపిస్తోంది? జ్యోత్స్న తన రిపోర్ట్స్ ప్లాన్స్తో సక్సెస్ అవుతుందా, లేదా కార్తీక్ మళ్ళీ దీపను కాపాడుకుంటాడా? దాసు శివనారాయణకి నిజం చెబితే ఏం జరుగుతుంది? మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి పక్కా అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరో అదిరిపోయే అప్డేట్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.